తెలంగాణలోని అతి ప్రాచీన నగరాల్లో ఒకటి కోటిలింగాల క్షేత్రం. శాతవాహనుల తొలి రాజధాని ఇది. ప్రకృతి వైపరీత్యాలు ఈ చరిత్రను మట్టిలో కప్పేశాయి. వేల ఏళ్ల చరిత్ర ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. మట్టి కింద దాగి ఉన్న మరో ప్రపంచంపై ప్రత్యేక కథనం. కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలంలోనిదే కోటిలింగాల. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న నగరం ఇది. ఎప్పుడో చరిత్రలో కలిసిపోయిన ఈ నగరం పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. 1979లో ప్రారంభమైన తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎన్నో చారిత్రక వాస్తవాలను బయటపెడుతున్నాయి. ఆధారాలను బట్టి శాతవాహనుల తొలి రాజధాని గోదావరి నదీ తీరాన ఉన్న ఈ కోటిలింగాలే అని స్పష్టమవుతోంది. తొలి శాతవాహన చక్రవర్తి శ్రీముఖుడి కాలం నాటి నాణ్యాలు కోటిలింగాల తవ్వకాల్లో వెలుగు చూశాయి. సమగోప, నరస, గోపద అనే ఆంధ్రరాజుల పేరిట ముద్రించబడిన నాణ్యాలు కూడా ఇక్కడ బయటపడ్డాయి. వీరి తర్వాతే శాతవాహనులు రాజ్యభారం తీసుకున్నట్లు తెలుస్తోంది. శాతవాహనుల కోటలో ప్రసిద్ధ కోటీశ్వర, సిద్ధేశ్వర లింగాలుండటంతో కోట లోపలి లింగాలుగా పేరొచ్చిందని, ఆ తర్వాత అది కోటిలింగాలుగా మారిందని చరిత్రకారులు భావిస్తున్నారు. శాతవాహనుల పూర్వులైన మౌర్య, శుంగ, కణ్వ వంశాల రాజుల నాణ్యాలు, ఇతర పురావస్తు ఆధారాలు కూడా ఇక్కడ లభించాయి. కరీంనగర్ కు 50 కిలోమీటర్ల దూరంలో 110 ఎకరాల్లో ఈ ఆధారాలు బయటపడ్డాయి. గ్రామంలో ఎటు చూసినా కనబడే దిబ్బలను చదును చేసి గ్రామస్తులు వ్యవసాయం చేసేవారు. ఆ క్రమంలోనే కొన్ని చారిత్రక ఆధారాలు బయటపడటంతో పురావస్తు అధికారులు రంగంలోకి దిగారు. అంతేకాకుండా ఇక్కడ రోమన్ నాణ్యాలు లభించడాన్ని బట్టి తొలి శాతవాహన చక్రవర్తులు రోమన్లతో వర్తక వ్యాపారాలు నిర్వహించి ఉంటారని భావిస్తున్నారు. శాతవాహనుల కంటే ముందున్నటువంటి రాజులు ఇక్కడే ఉన్నారనే విషయం ఇటీవల కాలంలో దామరాజరెడ్డి గారి నాణాల పరిశోధనలో బయలువెళ్ళింది. అతి ప్రాచీనమైనటువంటి తెలుగు పదాలు కూడా ఇక్కడి నాణాల మీద ఉండడం కూడా గుర్తించబడింది. తెలుగుకి ప్రాచీన హోదా కలగడానికి అత్యంత మూలమైనటువంటి ఆధారాలు ఇక్కడే లభించడం, కొన్ని వేల కొద్ది నాణాలు ఇక్కడ లభించాయి. ఈ నాణాల ఆధారంగానే దీని యొక్క ప్రాముఖ్యత బయలుపడింది. కోటిలింగాల మట్టి కింద దాగి ఉన్న చరిత్ర ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉంది. శ్రీపాదసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామంగా కోటిలింగాలను గుర్తించారు. దీంతో ఘన చరిత్ర కలిగిన ఆంధ్రుల ఆనవాళ్లు పూర్తిగా ముంపునకు గురికానున్నాయి. ఈ ప్రాంతం మునక్కుండా రక్షణ కూడా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నాగార్జున కొండ మీద ఏ విధంగా మ్యూజియం ఏర్పాటు చేశారో అదే విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ శ్రీపాద ప్రాజెక్ట్ అంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఖచ్చితంగా అది మునిగిపోతున్నది. భారతదేశంలోనే అతిపెద్దగా చారిత్రక సంపద అయిన స్థలం, ఆర్కియలాజికల్ సైట్ అనేది, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైట్ అనేది మన కోటిలింగాల సైట్. దాన్ని కాపాడాలి. తెలంగాణలో ఉన్న చారిత్రక వారసత్వాల ప్రదేశాలను పూర్తిగా గుర్తించి కోటిలింగాలను కూడా కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అంతకంటే పెద్ద బాధ్యత ఉంటుందని మేము గుర్తిస్తాం. ఈ ప్రాంతంలో ఇంకా పరిశోధనలు జరిపితే మరెన్నో విషయాలు బయటపడే అవకాశం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. సంపూర్ణ తవ్వకాలు జరిపితే ప్రపంచంలోని నాగరికతలతో సమానంగా విలసిల్లిన మహానాగరికత బయటపడే అవకాశం లేకపోలేదంటున్నారు. బోలెడన్ని నాణాలు ఇక్కడ లభించినాయి, ఇంకా లభిస్తూనే ఉన్నాయి, ఇంకా లభిస్తాయని నమ్మకం ఉంది. శ్రీముఖుడికి సంబంధించిన నాణాలే కాకుండా అంతకు పూర్వం పరిపాలించిన సామగోప, గోపద, నారణ మొదలైనటువంటి 6 ఆంధ్రరాజుల గురించిన శాసన నాణాలు కూడా ఇక్కడ లభించినాయి. ముఖ్యంగా పోటీని రాగితో చేసిన నాణాలు, ఇనుప వస్తువులు, ఇనుముకు సంబంధించిన ఆనవాళ్లు బోల్డన్ని ఇక్కడ లభించినాయి. కాబట్టి ఇది అత్యంత ప్రాముఖ్యమైన నాగరికత కేంద్రం ఒకప్పుడు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి అరుదైనటువంటి తెలుగు సంస్కృతికి పట్టుకోమన్నటువంటి ఈ నాగరికత కేంద్రాన్ని పరిరక్షించాలని, ముంపు గురి కాకుండా చుట్టూ గోడ కట్టేసి ఎట్లాగైతే అలంపూర్లో కట్టినారో, ఎట్లాగైతే శ్రీపర్వతం మీద నాగార్జున కొండ మీద ఎట్లాగైతే పెట్టినారో అట్లాగే ఇక్కడ కూడా ఒక మ్యూజియం నిర్మాణం చేసి అక్కడ వస్తువులను భద్రపరచాలని కోరుతున్నాం. సింధు నాగరికతను మించిన విశిష్టత కోటిలింగాలకు ఉంది. ఇక్కడ పరిశోధనలు జరపకపోతే చారిత్రక నాగరికత కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది.